బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా పార్టీ ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా హైదరాబాద్ లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ చుగ్ సహా ఇతర కీలక నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా పార్టీ ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ చుగ్ సహా ఇతర కీలక నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి రాష్ట్ర బీజేపీ కనీసం 17 స్థానాలలో 10 స్థానాలైనా కైవసం చేసుకోవాలని చెప్పి గత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఇప్పుడు దాన్ని ఏకంగా 10 స్థానాలు చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి అమిత్ షా కూడా రాష్ట్ర నేతలకు ఇదే రకమైనటువంటి దిశను నిర్దేశించారు. ప్రస్తుతం అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సుమారుగా 16% ఓటింగ్ వచ్చింది. దాన్ని 35% పెంచుకోవాల్సిందే, 10 సీట్లు సాధించుకోవాల్సిందే అని చెప్పేసి కొంత మార్గదర్శనం చేశారు. కొన్ని రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. అంటే లోక్సభ ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎజెండా ఏంది, ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనే విషయంలో ఇప్పటి నుంచే కొంచెం కసరత్తు మొదలైన ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర శాఖ ముఖ్య నేతలు పార్టీ రాష్ట్ర కార్యక్రమం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు సునీల్ బన్సల్, మిగతా నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. అంటే బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ ఇదంతా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు, అంటే 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం నెలలోపే చేస్తాము, తెల్లారే అమలు చేస్తాము అని చెప్పేసి ఏ రకంగా చెప్పి ఇప్పుడు దాని దాటవేది ధోరణి విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తున్న విషయంలో ప్రజలకు బలంగా తీసుకువెళ్ళాలి. తద్వారా లోక్సభ ఎన్నికలు ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి కార్యక్రమాలు, గడిచిన 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తీసుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరివిగా తీసుకువెళ్ళాలి. బీజేపీ పాలనలో ఎలా ఉండబోతుంది, అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలి. మరోసారి మోడీని గెలిపించేందుకు బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. దీనికి సంబంధించినటువంటి కొంత కార్యక్రమంగా ముందుకు వెళ్ళాలి. పార్టీ శ్రేణులు ఏ రకంగా అంటే పార్టీ నియోజకవర్గాల వారిగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. అది ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇలా ఎవరెవరు ఆ కార్యక్రమాలకు వస్తుంటారు అనే విషయంతో పాటు రేపు జరిగేటువంటి కొంత సమావేశాలు, అంటే 16, 17 కొన్ని సమావేశాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ సమావేశంలో కూడా కొంత పార్టీ రాష్ట్ర జిల్లా శ్రేణులకు, అంటే జిల్లా పార్టీ నాయకులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు వీరందరూ పాల్గొనే ఈ కార్యక్రమంలో కూడా ఈ సమావేశంలో కూడా కొంత దశాదిశను నిర్దేశించేందుకు రాష్ట్ర పార్టీ అంటే రేపు ఎల్లుండి జరిగే 2 రోజుల సమావేశంలో కొంత కార్యాచరణ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. Right, thank you, Krishnamurthy, for the updates.